నమస్తే వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి? సర్వైకల్ స్పాండిలైసిస్ ఏ వయసు వారిలో వస్తుంది? చిన్న పిల్లల్లో సర్వైకల్ స్పాండిలైసిస్ రావడానికి కారణాలేంటి? ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ ఇనామ్ గారు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి ఇనామ్ గారు. అసలు సర్వైకల్ స్పాండిలైటిస్ అంటే ఏంటి? ఈ మధ్య కాలంలో చాలా మందిలో చూస్తున్నాం ఈ ప్రాబ్లం రావడం. అవును, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే చూడండి, మనకు మెడ నొప్పికి సర్వైకల్ స్పాండిలోసిస్ అని చెప్తాము. స్పాండలో అంటే స్పైన్, మెడలో లోపల ఉన్న ఎముకలు అన్నమాట. సో టోటల్లీ 33 ఎముకలు ఉంటాయి అన్నమాట. సో ఆ మొత్తం ఎముకలు కలిసి స్పైన్ అంటాము. సో ఈ ఎముకలలో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం వచ్చింది అక్కడ అంటే దానికి లోసిస్ అంటాము. సో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే మెడ దగ్గర ఉన్న ఎముకలలో ప్రాబ్లం వస్తే సర్వైకల్ స్పాండిలోసిస్ అంటాము. అదే కొంచెం కింద వచ్చిందంటే మళ్ళీ లుంబార్ స్పాండిలోసిస్ అంటాము. సో ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ ఏంటంటే అండి, మనకు చాలా రకాల స్పాండిలోసిస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిస్క్ బల్జ్, యూజువల్లీ డిస్క్ ప్రాబ్లం అని కూడా చెప్తూ ఉంటాం అన్నమాట దీనికి. సో డిస్క్ బల్జ్ మూలన ఈ ప్రాబ్లం మీకు రావడం జరుగుతుంది. ఎముకలు అరిగిపోవడం మూలన ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అక్కడి నుంచి బయటికి వస్తున్న నరాలు పట్టుకుపోవడం వల్ల, ప్రెస్ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. అండ్ బోన్ స్పుర్స్ అన్నమాట, క్యాల్కినియస్ స్పుర్ అంటాం దానికి. సో బోన్ స్పుర్స్ అంటే ఇప్పుడు మనకు నార్మల్లీ ఫేస్ మీద పింపుల్స్ వస్తాయి, అలాగే బోన్ మీద కూడా ఎక్స్ట్రా బోన్ గ్రోత్, పింపుల్ లాగా అనుకోండి. సో ఆ ఎక్స్ట్రా బోన్ గ్రోత్ వల్ల కూడా మనకు మెడ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద థింగ్స్. ఇది లోపల ఇలా జరిగితే మనకు నొప్పులు అనేటివి రావడం జరుగుతుంది. దానికే సర్వైకల్ స్పాండిలోసిస్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. అంటే ఇనామ్ గారు, ఇప్పుడు జనరల్ గా కొంత ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఎక్కువగా మీరు చూసిన, ట్రీట్మెంట్ చేసిన వాళ్ళలో ఎక్కువగా ఎవరికండి ఈ సమస్య ఉంది? అంటే ఈ ప్రాబ్లం చూడండి, ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం. ఇది ఏజ్ రిలేటెడ్ అంటే 60 దాటిన తర్వాత 80% జనాలకు ఈ ప్రాబ్లం ఉంటుంది. నాట్ ఓన్లీ నెక్ పెయిన్ బట్ ఆల్సో బ్యాక్ పెయిన్ అన్నమాట. సర్వైకల్ అండ్ లుంబార్ స్పాండిలోసిస్ 60 దాటిన వాళ్ళలో 80% జనాలకు ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏమవుతుంది, చిన్న వయసులో కూడా మనం చాలా కామన్లీ ఈ ప్రాబ్లం చూస్తున్నాము. చిన్న వయసులో అంటే 30sలో, 25, 30sలో కూడా మనం ఈ ప్రాబ్లం చూస్తున్నాము. సో ఎందుకు ఈ ప్రాబ్లం అనేది చిన్న వయసులో వాళ్ళకు వస్తుంది అన్నట్లు చూసుకుంటే, అవర్ లైఫ్ స్టైల్ హ్యాస్ బీన్ డ్రాస్టికల్లీ చేంజ్డ్ అన్నమాట. సో స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ ఉంది. స్టాగ్నెంట్ లైఫ్ స్టైల్ అంటే ఇంతకు ముందు మన ఫాదర్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండేవారు అంత యాక్టివ్గా మనం లేము. స్టాగ్నెంట్ లైఫ్, కూర్చొని పనిచేసే జాబ్స్ అనేటివి మనకు ఉన్నాయి. ఫిజికల్ యాక్టివిటీస్ ఎక్కువగా మనకు లేవు. అండ్ వన్ ఫైన్ డే సడన్లీ మనం ఎక్కువ పని చేయడానికి ట్రై చేస్తున్నాము, సడన్లీ వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాము. సో అలాంటి సందర్భాల్లో మన మజిల్స్కి, మన టెండాన్స్కి, లిగమెంట్స్కి ఈ అలవాట లేదు, వెయిట్ లిఫ్టింగ్ది సడన్లీ ఎగ్జర్షన్ అలవాట లేదు. సడన్లీ చేసినప్పుడు వరకు డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వియర్ అండ్ టియర్. సో అలా జరగడం మూలన మనకు ప్రాబ్లం అనేది మెల్లమెల్లగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఇది మేజర్ రీజన్ చిన్న వయసులో రావడం అనేది జరుగుతుంది. అంతే. నెక్స్ట్ ఏముంటుంది, మనకు రాంగ్ పోస్చర్స్లో మనం కూర్చోవడం మూలన. ఇప్పుడు మేల్స్లో చూసుకోండి, వ్యాలెట్ పెట్టుకుంటారు వెనుక పాకెట్లో, అండ్ కూర్చోవడం మూలన ఏమవుతుందంటే మన పోస్చర్ ఇట్లా అయిపోతుంది, ఇలా బెండ్ అయి కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. అది మనకు తెలియకుండానే అవర్స్ టుగెదర్ కూర్చుంటాము. అండ్ ద థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్. ఇప్పుడు మొబైల్లో ఒక 1 అవర్ మనం ఒక వీడియో చూసినాం అనుకోండి. సో 1 అవర్ ఒకటే పొజిషన్లో మన మెడ ఉంటుంది, అది కూడా రాంగ్ పొజిషన్లో ఉంటుంది. చలో మొబైల్ చూస్తున్నామంటే ఇలా ఎవరు చూడరు, సో ఇట్లా చూస్తాము. సో ఈ పొజిషన్ గంట వరకు మీకు ఉంటుంది, 2 గంటల వరకు మీకు ఉంటుంది. సో ఈ రాంగ్ పోస్చర్స్ వల్ల కూడా రావడం జరుగుతుంది. అలాగే మనం డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉన్నాము, సో వాళ్ళకు రైటింగ్ ఉన్నా కూడా కాన్స్టాంట్లీ అవర్స్ టుగెదర్ మనం కూర్చుంటున్నాము. అలాగే డెస్క్టాప్ మీద చేస్తున్నాము అంటే అక్కడ కూడా కంటిన్యూస్లీ మనం కూర్చుంటున్నాము. కాన్స్టాంట్లీ
ఒకటే రాంగ్ పోస్చర్లో కూర్చోవడం మూలన కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. దాని తర్వాత ఇంజురీ అవ్వడం. ఇంజురీ అంటే ఇప్పుడు మనం వెళ్తున్నాము, సడన్లీ ఎవరైనా వెనుక నుంచి వచ్చి మనకు ఢీ కొట్టారనుకోండి, అలాంటప్పుడు ఏమవుతుంది, హైపర్ ఫ్లెక్షన్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ యువర్ నెక్ అక్కర్స్. అంటే సడన్లీ ఇలా వెళ్ళిపోతుంది మన మెడ, ముందు నుంచి వచ్చినాం అనుకోండి ఇట్లా అయిపోతుంది. సో సడన్లీ ఈ పొజిషన్స్ చేంజ్ అవ్వడం వల్ల మీకు వియర్ అండ్ టియర్ అవ్వడం జరుగుతుంది. దాని మూలన అగైన్ ఈ ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఇంకా స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది, సో దానికి రిలీవ్ చేసుకోవాలి అన్నట్లు మనం టీవీ చూస్తుంటాం, ఇంట్లో కూర్చొని సోఫాలో పండుకొని టీవీ చూస్తాము. అప్పుడేమవుతుంది, మన మెడ అనేది ఇలా అయిపోతుంది, పూర్తిగా ఇట్లా చేస్తాం. మనం పెద్ద పెద్ద మెత్తలు యూజ్ చేస్తాము. సో ఆ పెద్ద మెత్తలు యూజ్ చేసి గంటలు మనం టీవీ చూడడం మూలన, లేదంటే పండుకున్నప్పుడైనా మీరు పెద్ద మెత్తలు వాడి పండుకోవడం మూలన మీకు ఈ ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ద బేసిక్ థింగ్స్. అది చిన్న వయసులో కూడా రావడం జరుగుతుంది. జనరల్ గా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే గానీ మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. పెద్ద వాటికైతే ఈజీగా వెళతాం. కానీ ఇప్పుడు చిన్న నొప్పే కదా, చిన్న బాంబ్ రాసుకుందాం, చిన్న పెయిన్ కిల్లర్ బయటకు వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం, తగ్గిపోతుందేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు జనరల్ గా ఈ ప్రాబ్లం వస్తే ఇది స్పాండిలైటిస్ కూడా దారి తీయచ్చు అని ఒక అవగాహన అనేది ప్రజల్లో డెఫినెట్ గా తెలుసుకోవాలి, కలగాలి వాళ్ళకి కూడా. సో ఏంటి ఆ సిమ్టమ్ అంటే గుర్తించగలగాలంటే ఏంటి ఆ సిమ్టమ్ ఉండాలి ఫస్ట్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఏ వ్యాధి అయినా ఇనీషియల్ స్టేజ్ లోనే దానికి మనం గుర్తిస్తే అది ఎక్కువగా పెరగదు. సో ఇనీషియల్ స్టేజెస్ ఎలా ఉంటాయి ఈ వ్యాధిలో అంటే, ఇప్పుడు నెక్ పెయిన్, ప్రతి బ్యాక్ పెయిన్ మనకు స్పాండలోసిస్ కాదు, అది కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఆర్థరాల్జియా అండ్ మయాల్జియా అని కూడా చెప్తాము. అంటే సడన్లీ ఎక్కువగా పని చేయడం మూలన పెయిన్స్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ కి వెళ్ళాము, సో ఫస్ట్ ఫ్యూ డేస్ మనకు పెయిన్స్ ఉంటుంది. ఇట్ డజంట్ మీన్ కే బై మీకు ఆర్థరైటిస్ ఉంది లేదంటే స్పాండిలోసిస్ ఉందని. సడన్లీ మనం ఒక రోజు స్విమ్మింగ్ చేసినాము, ఒక పెయిన్స్ ఉంటుంది, అలవాట లేదు. సో ఇలాంటి నొప్పులకి మనం ఆర్థరాల్జియా లేదంటే మయాల్జియా అని చెప్తాము. ఎలా డిఫరెన్షియేట్ చేయాలి ఆర్థరాల్జియా మయాల్జియా అని? వారం లోపల్లో ఏ మెడిసిన్ తీసుకోకున్నా అది తక్కువైపోతుంది. సో దట్ ఈస్ ఆర్థరాల్జియా మయాల్జియా. అదే మీకు వారంకైనా ఎక్కువ టైం పడుతుంది, అది మెడిసిన్ తీసుకున్నన్ని రోజులు తక్కువ అనిపిస్తుంది, మెడిసిన్ ఆపేస్తే ప్రాబ్లం పెరుగుతుంది అంటే దట్ మైట్ బి ఎ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ స్పాండలోసిస్. ఎలా ఉంటుంది నొప్పి, ఎక్కడ ఉంటుంది నొప్పి అన్నట్లు చూసుకుంటే మెడలో మీకు ప్రాబ్లం రావడం జరుగుతుంది, నెక్ పెయిన్. సో ఈ నెక్ పెయిన్ అనేది ఇనిషియల్ డేస్లో మీకు ఇక్కడ మాత్రమే ఉంటుంది, ఇది రేడియేట్ అవ్వదు. అంటే భుజాల నొప్పి అలా ఉండదు, ఓన్లీ నెక్లోనే ఉంటుంది. కొంచెం ఇలా పైన చూసినా కింద చూసినా ప్రాబ్లం అనేది అనిపిస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ స్పాండలోసిస్, సర్వైకల్ స్పాండలోసిస్ ఇనిషియల్ స్టేజెస్. దీనికి చాలా మంది లైట్ తీసుకుంటారు, జాగ్రత్తలు తీసుకోరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది పెరిగిపోవడం జరుగుతుంది. పెరిగిపోయి నెక్స్ట్ సిమ్టమ్స్ ఏమొస్తాయి అంటే పెయిన్ రేడియేట్ అవుతుంది. అంటే ఓన్లీ నెక్లో కాకుండా ఇది భుజాలు వరకు కూడా రావడం జరుగుతుంది. కొంతమందికి ఒకటే భుజం నొస్తుంది, కొంతమందికి 2 భుజాలు నొస్తూ ఉంటాయి. మెడ నొప్పితో సహా ఇక్కడ వరకు నొప్పి వస్తుందండి అంటారు. లేదంటే ఇంకా పెరిగిందనుకోండి చేతులు కూడా నొప్పులు వస్తాయి. చేతుల్లో లాగినట్టు నొప్పి, చేతులు లాగుతున్నాయి అంటారు జనాలు. చేతుల్లో తిమ్మిర్లు వస్తున్నాయి అండి, పండుకున్నప్పుడు తిమ్మిరు వస్తుంది, బైక్ నడుపుతున్నప్పుడు తిమ్మిరు వస్తున్నాయి, సో ఇలా చెప్తారు. సో ఇలాంటి లక్షణాలు ఉంటే ఇది స్పాండలోసిస్ అని మనం గుర్తుంచుకోవాలి. దీంతో సహా పెయిన్ ఎక్స్టెండెడ్ టు యువర్ ఆసిపిట్ రీజన్, అంటే నెక్ నుంచి మీకు పైన హెడ్ వరకు నొప్పి రావడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ఒకటి ఉంటుంది. దాంతో సహా మనం కూర్చున్నాము, లేస్తున్నప్పుడు కొంచెం కళ్ళు తిప్పినట్టు మనకు అనిపించడం జరుగుతుంది. దట్ ఈజ్ ఆల్సో బికాస్ ఆఫ్ స్పాండలోసిస్ అన్నమాట. సో ఈ లక్షణాలు మనకు ఇనీషియల్ స్టేజెస్లో మనం చూస్తూ ఉంటాము. దానికి లైట్ తీసుకున్నామంటే అగైన్ ద కేస్ విల్ గో టు ద కాంప్లికేషన్స్ అంటే చాలా విపరీతంగా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయి అన్నమాట. రైట్. ఇప్పుడు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దీనికి సంబంధించి అంటే ఎలాంటి ట్రీట్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయి? చాలా వరకు చాలా మంది బయట అన్ని చూపించుకొని చాలా డాక్టర్ దగ్గర చూపించుకొని వాళ్ళు క్యూర్ కాకపోయి ఉండొచ్చు, చాలా సంవత్సరాలుగా ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతుంది?
యూజువల్లీ ఏమవుతుందంటే ఈ ప్రాబ్లమ్స్ రాగానే మనం ఏం చేస్తాము, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తాము అండ్ కాల్షియం, వైటమిన్ డి అనేది మెడికేషన్ సప్లిమెంట్స్ అనేది యూజ్ చేస్తాము. సో ఒకటి మనం ఏం అర్థం అవ్వాలి మనకంటే, ఏ ట్రీట్మెంట్ ఉన్నా 2 పార్ట్స్ ఉంటాయి ట్రీట్మెంట్లో. ఒకటి మెడిసిన్, ఇంకొకటి మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ అంటే ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అది మనకు తెలియాలి. ఒకవైపు మందులు వేసుకుంటున్నాము, ఇంకొక వైపు వెయిట్ లిఫ్ట్ చేస్తున్నాము, ఒకవైపు మందులు వేసుకుంటున్నాము, మొబైల్ అట్లనే చూస్తున్నాము, పెద్ద మెత్తలు అట్లనే వాడుతున్నాము. ఇలా చేస్తే క్యూర్ అవ్వదు. ఇలాగో జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, మందులు కూడా వాడాలి. పెయిన్ కిల్లర్స్ అనేటివి ఆ నొప్పికి అప్పటికప్పుడు మీకు తెలియకుండా చేస్తుంది, నొప్పికి తగ్గించదు. నొప్పి ఉంటుంది బట్ యూ కాంట్ ఫీల్ ఇట్, అంతే. సో హోమియోపతిలో మన ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుందంటే, వీ కాల్డ్ ఇట్ యాజ్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్. సో దీని నుంచి ఏమవుతుందంటే, వీ ప్రిపేర్ యువర్ బాడీ టు సెల్ఫ్ హీల్ ఇట్ సెల్ఫ్. బాడీలో టెండెన్సీ ఉంటుంది, బాడీ హీల్ చేసుకోగలుగుతుంది. సో ఆ టెండెన్సీని మనం బూస్టప్ చేస్తాము విత్ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ మెడికేషన్స్. సో అలా చేయడం మూలన మీకు పర్మనెంట్ ప్రాబ్లం అనేది క్యూర్ అవ్వడం, తక్కువ అవ్వడం అనేది జరుగుతుంది. చాలా మంచిగా మేనేజ్ చేసుకోగలుగుతాము అండ్ ఫ్యూచర్లో మళ్ళీ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు. వై? బికాజ్ కాల్షియం డెఫిషియన్సీ అయిపోయింది, వైటమిన్ డెఫిషియన్సీ అయిపోయింది అంటే ఇది ఏజ్ రిలేటెడ్ కూడా ఉండొచ్చు, లేదంటే అబ్జార్ప్షన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. అంటే కొన్ని రోజులు మనం కాల్షియం వాడుతున్నాము, వాడినంత రోజు మంచి కాల్షియం ఉంటుంది, మళ్ళీ మానేస్తే తక్కువ అవుతుంది, నొప్పులు వచ్చేస్తున్నాయి. అంటే లైఫ్ టైం అంతా సప్లిమెంట్స్ యూజ్ చేయాలంటారు? అలా కొంతమందికి ఉంటుంది. సో ఫర్ దోస్ పీపుల్ మేమేం చేస్తాము, అబ్జార్ప్షన్ మీద పనిచేస్తాము. సో వాట్ ఎవర్ ద ఫుడ్ యు ఆర్ టేకింగ్, దాని నుంచే మన బాడీ అబ్జార్బ్ చేసుకోగలగాలి, సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ డెఫిషియన్సీస్ రావు. సో ఈ విధంగా హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ ఆపరేషన్ చేసుకొని మళ్ళీ పెయిన్ వచ్చిన వాళ్ళు కూడా మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని హాయిగా ఉంటున్నారనమాట. సో ద అల్టిమేట్ ఫ్యాక్ట్ ఈస్ హోమియోపతి హ్యాస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఇన్ సర్వైకల్ స్పాండలోసిస్. అండ్ ఇంకొక మాట అండి, స్పాండలోసిస్ అండ్ కొంతమందికి స్పాండలైటిస్ ఉంటుంది. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, స్పాండలోసిస్లో నేను చెప్పిన లక్షణాలు ఉంటాయి, స్పాండిలైటిస్లో స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే మెడ పట్టుకుంటుంది, నడుము పట్టుకుంటుంది, వేరే ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వాళ్ళకు. సో ఈ స్టిఫ్నెస్ ఉంటుంది, ఇది చాలా క్రానిక్ ప్రాబ్లం, ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో మెయిన్లీ మీరు డిఫరెన్షియేట్ చేసుకోవాలి, నాకు పట్టుకోపోవడం స్టిఫ్నెస్ అనేది ఎక్కువ ఉందా, లేదంటే పెయిన్ ఉండి చేతుల్లో ప్రాబ్లం అనేది ఉండడం ఇది ఎక్కువ ఉంది. సో ప్రాబ్లం రాగానే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళి మనం చేసుకోవాలి. ఓన్లీ పెయిన్ కిల్లర్స్ మీద ఉండి మేనేజ్ చేసుకుంటా అన్నట్లు సెల్ఫ్ మెడికేషన్స్ మాత్రం తీసుకోకండి. అలాగే కొన్ని ఆసనాలు ఏమైనా ఉంటాయండి తగ్గించుకోవడానికి? వీటికి డెఫినెట్లీ ఉంటాయండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఇంతకు ముందు బై మెడిసిన్స్ అండ్ మేనేజ్మెంట్ రెండు ఉంటుంది ఇందులో. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏం చెయ్యాలి, వాట్ వీ హ్యావ్ టు డూ అండ్ వాట్ వీ హ్యావ్ టు అవాయిడ్, ఏం చెయ్యకూడదు అన్నట్లు ఏముంది, పెద్ద మెత్తలు వాడకూడదు. అండ్ ఫస్ట్ డాక్టర్ ఏం చెప్తారు, మెత్త తీసేయండి, పిల్లు తీసేయండి అంటాము. సో అలా చేయడం పేషెంట్స్ ఏం చేస్తారంటే పూర్తిగా మెత్తలు తీసేస్తారు, సైడ్కి పండుకుంటారనమాట. సో సైడ్కి పండుకుంటున్నప్పుడు అగైన్ మనం మెడాలింది ఇలా అయిపోతుంది. ఇప్పుడు మీకు నేను చెప్పాను, ఒక 15 మినిట్ మీరు మెడ ఇట్లా పెట్టుకోండి అంటే మీరు పెట్టుకోగలుగుతారా? పెట్టుకోలేరు, నొప్పి వచ్చేస్తుంది. కానీ పండుకున్నప్పుడు 2-3 అవర్స్ ఒకటే పొజిషన్లో పండుకుంటాము, దాని నుంచి ప్రాబ్లం అగైన్ పెరుగుతుంది. కాబట్టి మనకేం అవగాహన ఉండాలి, మనం భుజం ఎంత ఉంది అంత మెత్త ఉండాలి సైడ్కి పండుకుంటున్నప్పుడు. ఇది ఫస్ట్ మీరు చేసే పని. అండ్ బేసికల్లీ ఏంటంటే ఒక సర్వైకల్ పిలో కొనుక్కుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే వెయిట్ లిఫ్ట్ అనేది చెయ్యకూడదు, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట. అండ్ ఎక్సెసివ్ ట్రావెలింగ్ ఒకవేళ ఉంది, బైక్లో కానీ ట్రైన్లో కానీ లేదంటే కార్లో కానీ, అప్పుడు సర్వైకల్ కాలర్ ఖచ్చితంగా యూస్ చేయాలి. ఎందుకంటే ఏదైనా గుంతలు వచ్చినాయి అనుకోండి, సడన్లీ హెడ్ బరువు అనేది ఇట్లా కిందకు వస్తుంది,
మళ్ళీ డిస్క్ ఉన్నది ఉబ్బిపోవడం జరుగుతుంది. సో సర్వైకల్ కాలర్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ ఏం రెగ్యులర్ బేసిస్ మీద మీరు ఏం చేస్తూ ఉండాలి అంటే ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. ఎక్సర్సైజ్ అంటే పొద్దున లేవంగానే అండ్ రాత్రి పండుకుంటున్నప్పుడు ఇలా స్ట్రైట్ కూర్చొని రైట్ అండ్ లెఫ్ట్ ఇలా 10 times చేయాలి. ఇందులో ఇట్లా చేయకూడదు. దిస్ ఈజ్ వెరీ రాంగ్ థింగ్ అగైన్. ఇలా కూర్చొని ఇట్లా 10 times, పైన కింద 10 times చూడాలి. దాంతో సహా కొంచెం సైడ్లో కూడా ఇట్లా చూడాలి. అండ్ దాంతో సహా మన చెయ్యి ఇలా పెట్టి ఇలా ప్రెస్ చేయాలన్నమాట మెడకి. కానీ మీ హెడ్ మూవ్ అవ్వకూడదు, మొట్ల ఇలా అవ్వకూడదు. సో ఇలా పెట్టుకొని ఒక 10 seconds వరకు పెట్టుకోండి. ఇక్కడ నుంచి సేమ్, వెనక నుంచి సేమ్, ముందు నుంచి సేమ్. ఇది రోజు చేస్తూ ఉండాలి. కొంతమందికి డిపెండింగ్ అపాన్ దేర్ ప్రాబ్లమ్స్ ఈ ఎక్సర్సైజెస్లో చేంజెస్ కూడా ఉంటాయి. సో బెటర్ ఏంటంటే ఒకసారి డాక్టర్కి విజిట్ అయ్యి అక్కడ మీరు మీ ప్రాబ్లం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి రిపోర్ట్స్ చూసి డాక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇది రెగ్యులర్ బేసిస్ మీద చేసుకుంటూ ఉంటే ఈ ఆసనాలు, ఈ ఎక్సర్సైజ్లు చేస్తే మీకు డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది అనమాట. రైట్. ఈ మధ్య కాలంలో అందరూ డైట్లు అని చెప్పి ఫాలో అవుతూ ఉంటారు. Yes. సో ఇప్పుడు దీనికి అంటే విటమిన్స్ లోపం వల్ల కూడా ఇవి వచ్చే అవకాశం ఉందా అండి? డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు ఇందులో ఏమేమి ఇన్వాల్వ్ ఉన్నాయి మనకు స్పాండలోసిస్ లో? ఒకటి బోన్ ఇన్వాల్వ్ ఉంది, వర్టిబ్రా అంటాము. నెక్స్ట్ డిస్క్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నమాట. దాంతో సహా నరాళ్ళు ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది. అంటే 2 ఎముకల మధ్యలో డిస్క్ ఉంటుంది. ఆ డిస్క్ ఈజ్ నథింగ్ బట్ కుషన్ లాగా లేదంటే ఒక స్పాంజ్ లాగా ఉంటుంది. దానికి ప్రెస్ చేస్తే సాఫ్ట్ ఉంటుంది, ప్రెస్ అవుతుంది, వదిలేస్తే నార్మల్ అయిపోతుంది. కానీ లోపాల వల్ల ఏమవుతుందంటే దాంట్లో ఇలాస్టిసిటీ పోవడం జరుగుతుంది. అండ్ ఈ వర్టిబ్రాస్ లో మనకు కాల్షియం అండ్ వైటమిన్ డి లోపాల మూలన అది అరిగిపోవడం జరుగుతుంది. అండ్ దీంతో సహా వైటమిన్ B12 డిఫిషియన్సీస్ మూలన మన నరాలు మీద బ్యాడ్ ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. సో ఈ లోపాల వల్ల కూడా మనకు ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. సో మన దగ్గర పేషెంట్ వచ్చినప్పుడు ఇవన్నీ టెస్టులు మనం చేపిస్తామన్నమాట. ఏం లోపాల మూలన వచ్చినాయా, లేదంటే క్యాల్కినియస్ పూర్ వల్ల వచ్చిందా, లేదంటే వేరే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, అవన్నీ చూసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తాము. ఇప్పుడు డైట్ ఫాలో అవుతూ ఉంటారు. సో చాలా మంచిది డైట్ ఫాలో అవడం. దట్ ఈస్ అ నేచురల్ థింగ్. ఏది తినాలి అండ్ ఎంత తినాలి మనకు తెలిసి ఉండాలి. ఏ దాంట్లో ఏముంటుంది అది తింటే మనకు నార్మల్ అయిపోతుంది. సో ఇట్ కమ్స్ అండర్ మేనేజ్మెంట్. యువర్ డైట్ కమ్స్ అండర్ మేనేజ్మెంట్, యువర్ ఎక్సర్సైజెస్ కమ్స్ అండర్ మేనేజ్మెంట్. ఎవరైనా నేను డైట్ మీదనే ఉండి నార్మలైజ్ చేసుకుంటా అంటే కుదరదు. 50% డైట్ ఉంటుంది, 50% మెడిసిన్స్. ఎవరైనా నేను మెడిసిన్స్ మాత్రమే తింటాను, డైట్ చక్కగా తీసుకోను, ఎక్సర్సైజ్ చేయను అంటే కూడా నడవదు. 2 కూడా చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది అనమాట. రైట్. ఇప్పుడు స్పాండిలోసిస్ కి అంటే ఎలాంటి పరీక్షలు అవసరం? అంటే మీ దగ్గరికి ఇప్పుడు అంటే గ్రేడ్స్ ఉంటాయా? లైక్ అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2 వచ్చినప్పుడు అంటే వాళ్ళకు కూడా తగ్గట్టు ట్రీట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? ఉంటాయండి, డెఫినెట్లీ. ఎలాంటి టెస్ట్లు అవసరం ఉంటుందంటే బేసిక్ టెస్ట్ మనకు స్పాండలోసిస్ లో ఏముంటుంది అంటే బేసిక్స్ ఎక్స్రేస్ ఉంటాయి. ఎక్స్రే తీసుకుంటే మనకు తెలుస్తుంది. అండ్ కొన్ని విషయాలు మనకు ఎక్స్రేస్లో కనబడవు. అలాంటప్పుడు వీ షల్ గో టు ద సిటీ స్కాన్ ఆర్ MRI స్కాన్. బెటర్ MRI స్కాన్ తీసుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు బయటపడుతుంది. అక్కడ మీకు డిస్క్ బల్జ్ ఉందా, డిస్క్ ప్రొట్రూషన్ ఉందా, డిస్క్ హర్నియేషన్ ఉందా, లేదంటే టియర్ ఉందా. సో ఇవన్నీ మనకు కనబడుతుంటుంది. దాని తర్వాత స్పాండలోలిస్థైసిస్ ఉందా అంటే స్పాండలోలిస్థైసిస్ అంటే మనకు ఎముక కింద ఎముక అనేది ఉండాలి. ఇప్పుడు మీరు టీవీలో చూస్తున్నారు, అది ఎముకల కింద ఎముకలు ఉంది. కొంతమందికి ఏమవుతుందంటే ఒక ఎముక ఇక్కడ ఉంటుంది, ఇంకొక ఎముక సైడ్కి జరిగిపోతుంది ఇట్లా. సో ఆ కండిషన్ ఉందా? అందులో కూడా నొప్పులు ఉంటాయి కదా, మరి అన్ని నొప్పులు ఒకేలాగా కనబడుతుంది కదా. కాబట్టి ఈ టెస్ట్లు చేసుకోవాలి ఖచ్చితంగా. ఇదొక టెస్ట్ అన్నమాట, MRI, CT లేదంటే ఎక్స్రే. దీని తర్వాత బ్లడ్ టెస్ట్లు ఏం చేసుకోవాలి? HLA-B27 అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఆ టెస్ట్లో మనకేం తెలుస్తుంది? స్పాండలైటిస్ ఏమైనా ఉందా అంటే మీ స్పైన్లో వాపు ఏమైనా వస్తుందా.
సో అది HLA B27. దాంతో కాల్షియం, వైటమిన్ అండ్ వైటమిన్ B12 ఈ అన్ని టెస్ట్లు కూడా చేస్తాము. దీని ప్రకారంగా మనం మెడికేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఏ తీవ్రత ఉంది దాన్ని బట్టి, ఎంత ప్రాబ్లం ఎక్కువ ఉంది దాన్ని బట్టి టైం కూడా పడుతుంది. మనకి ఇప్పుడు అలవాటు అయిపోయింది మందులు తీసుకోగానే నొప్పులు తక్కువ అవ్వాలి అని. అది మందులు తీసుకొని మనకు సేమ్ పనులు అలాగే చేస్తూ ఉంటాము, ప్రాబ్లం తక్కువ అవదు, అప్పటికప్పుడు తక్కువ అనిపించి మళ్ళీ సంవత్సరం తర్వాత ఇంకా పెరిగిపోతుంది. హోమియోపతి డజంట్ వర్క్ లైక్ దట్. హోమియోపతిలో నొప్పి మందులు ఇవ్వము. వి టార్గెట్ ఆన్ ద బేసిక్ కాజ్, రూట్ కాజ్, మూల కారణంకి మందులు ఇస్తాము. నిదానంగా తక్కువ అవుతుంది కానీ ఖచ్చితంగా తక్కువ అవుతుంది. అంటే చాలా మందికి హోమియోపతి వాడితే కొన్ని ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి, కొన్ని చాలా వరకు డౌట్స్ ఉంటాయి. అంటే మిక్స్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఇప్పుడు మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే అంటే ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఎలాంటి వాటిని అవాయిడ్ చేయాలి? సో ఇప్పుడు చూడండి, హోమియోపతి వాడుతున్నప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది కి భయ్ పత్యాలు చాలా ఎక్కువ ఉంటాయా, చెట్ల మందులు అనుకుంటారు చాలా మంది. చెట్ల మందు తింటే పత్యాలు ఎక్కువ ఉంటాయి. ఇది చెట్ల మందులు కాదు. ఇట్ ఈజ్ అ జర్మన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఇది జర్మన్ సిస్టమ్ మెడిసిన్ ఉంది. ఇందులో కూడా పత్యాలు ఉంటాయి, కానీ వెరీ ఈజీ టు ఫాలో. ఫస్ట్ థింగ్, కాఫీ తాగకూడదు. హోమియోపతి వాడుతున్నామంటే కాఫీ తాగకూడదు. టీ తాగొచ్చు, గ్రీన్ టీ తాగొచ్చు, మిల్క్ తాగొచ్చు, ఏదైనా మీరు తీసుకోవచ్చు, బట్ నాట్ కాఫీ. ఫస్ట్ థింగ్, జింజర్, గార్లిక్ అండ్ ఆనియన్ ఇన్ రా స్టేట్, అంటే అల్లం, వెల్లుల్లిపాయ, ఇది మీరు పచ్చిగా తీసుకోకూడదు. ఉదాహరణంగా మనం బిర్యానీ తింటున్నప్పుడు ఉల్లిగడ్డ తింటాము పచ్చిగా, అలా తీసుకోకూడదు. కూరల్లో మీరు మిక్స్ చేసుకొని వండి తినొచ్చు. సో ఇది మాత్రమే మనకు పథ్యం ఉంటుంది హోమియోపతి వాడుతున్నప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ పథ్యాలు కూడా ఉంటుంది, కానీ అది హోమియోపతికి సంబంధించింది కాదు, మీ వ్యాధికి సంబంధించింది. ఇప్పుడు మీకు ఆర్థరైటిస్ ఉందంటే అది డిఫరెంట్ పథ్యాలు ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ ఉన్నాయంటే దానికి కొన్ని పథ్యాలు ఉంటుంది. సో అలా డిసీజ్కి కొన్ని పథ్యాలు ఉంటుంది. హోమియోపతి వాడుతున్నప్పుడు మాత్రం ఇవి 3 మాత్రమే ఉన్నాయి, వేరేది ఏమీ లేదు. ఇంకొక ఇంపార్టెంట్ డౌట్ చాలా మందికి ఉంటుంది కి భయ్ హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు మళ్ళీ మనం వేరే మందులు వాడొచ్చా, ఇంగ్లీష్ మందులు యూజ్ చేయవచ్చా లేదా, రెండు కలిసి వేడి అవుతుందా, రియాక్షన్ అవుతుందా అన్నట్లు డౌట్ ఉంటుంది. ఏమీ కాదు, రెండు కలిపి వాడొచ్చు. ఒక 15-20 మినిట్ గ్యాప్ ఇచ్చేసి మీరు తీసుకుంటే ఎలాంటి ప్రాబ్లం కాదు, టోటల్లీ సేఫ్. హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ 100% సేఫ్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం దీంట్లో అస్సలు ఉండదు. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఫర్ చిల్డ్రన్స్, చిన్న పిల్లల్లో సేఫ్, అండ్ ఏజ్ ఉన్న వాళ్ళలో సేఫ్, మిడిల్ ఏజ్ వాళ్ళలో సేఫ్, ప్రెగ్నెంట్ ఉంటే కూడా సేఫ్. ప్రెగ్నెన్సీలో కూడా మీకు ఏదైనా వ్యాధి వచ్చింది అంటే మ్యాక్సిమం మందులు తీసుకోకూడదు, కానీ హోమియోపతి మందులు మీరు యూజ్ చేయవచ్చు ప్రెగ్నెన్సీలో ఏ వ్యాధికైనా. లాక్టేటింగ్ అప్పుడు అంటే ఫీడ్ చేపిస్తున్నప్పుడు కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఆర్ అబ్సల్యూట్లీ సేఫ్ అన్నమాట. అలాగంటే ఇప్పుడు స్పాండిలోసిస్ కి ఎప్పుడు శస్త్రచికిత్స అవసరం అంటారు? అంటే ఇప్పుడు జనరల్ గా ఒక ట్రీట్మెంట్ చేసుకుంటాం, గ్రేడ్స్ అట్లా జరుగుతూ ఉంటాయి కదా. సో సివియర్ పెయిన్ వచ్చేసింది, సో ఎప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? ఏ డిసీజ్ ఉన్నా చూడండి, ఇనీషియల్ స్టేజ్ లోనే ట్రీట్మెంట్ మొదలు పెట్టుకుంటే తొందరగా తక్కువైపోవడం జరుగుతుంది. చాలా పెరిగిపోయిన తర్వాత మనకు కంట్రోల్ చేయడం కూడా కష్టం ఉంటుంది అనమాట. సో స్పాండలోసిస్లో, సర్వైకల్ కానివ్వండి, లుంబార్ స్పాండలోసిస్లో కానివ్వండి, ఇనీషియల్లీ మీకు నొప్పులు వస్తున్నాయి అండ్ రేడియేట్ అవుతుంది పెయిన్ అంటే ఇట్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్, ఇట్ ఈజ్ అ వార్నింగ్ సైన్ అన్నట్లు తెలుసుకొని ఇక్కడే మెడిసిన్స్ మొదలు పెట్టుకోవాలి. అది లోపాల మూలన వస్తే ఆ మెడిసిన్ అనేది తీసుకోవాలి, లేదు ఏదైనా డీజనరేషన్ మూలన ఉంది లేదంటే బల్జెస్ మూలన ఉందంటే దానికి మెడిసిన్స్ కూడా ఉంటాయి, అది తీసుకోవాలి. సో నెక్ పెయిన్ దట్ ఈస్ రేడియేటింగ్, భుజాల నొప్పి వస్తుంది, మెడ నొప్పి వస్తుంది, అప్పుడప్పుడు తిమ్మిర్లు వస్తున్నాయి అంటే దిస్ ఈజ్ అ రెడ్ ఫ్లాగ్. ఇప్పుడే మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేసుకోవాలి. చాలా పెరిగిపోయిన తర్వాత చక్కర వస్తుంది, కళ్ళు తిప్పినట్టు అనిపిస్తుంది, ఆ స్టేజ్లో వచ్చినా కూడా తక్కువ అవుతుంది, కానీ టైం ఎక్కువ పడుతుంది, సఫరింగ్ ఎక్కువ ఉంటుంది. ఇనీషియల్ స్టేజ్లో తొందర తక్కువ అయిపోతుంది అనమాట. అంటే కామన్ గా ఇది ఎక్కువగా ఎవరిలో కనిపించింది డాక్టర్? అంటే మేల్స్ కి ఎక్కువలో కనిపించిందా, ఫీమేల్స్ లో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపించిందా?
ఇప్పుడు ఈ ప్రాబ్లం అనేది ఈక్వల్ ఉంటుందండి, ఇద్దరిలో కూడా ఈక్వల్ ఉంటుంది. కానీ ఫీమేల్స్లో అప్పుడప్పుడు మనం ఈ కేసెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాము బికాస్ ఆఫ్ దేర్ లైఫ్ స్టైల్స్ అండ్ బికాస్ ఆఫ్ దేర్ హార్మోన్స్. ఈ ప్రాబ్లం మనం ఎక్కువగా కొంచెం చూస్తూ ఉంటాము. అండ్ స్పాండలైటిస్ అనేది ఫీమేల్స్లో మనం ఎక్కువగా చూస్తాం అనమాట, మేల్స్లో చూడము. మేల్స్లో కూడా వస్తుంది కానీ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తాము. వై? బికాస్ స్పాండలైటిస్ ఈజ్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలో యాంటీబాడీస్ అని కొన్ని ఉంటాయి. యాంటీబాడీస్ ఈజ్ ఒక దేశానికి సైన్యం లాంటిది. సో ఈ యాంటీబాడీస్ బయట నుంచి వైరస్ బ్యాక్టీరియా వస్తే కాపాడాలి. కొన్ని సందర్భాల్లో ఇది సెల్ఫ్ గారు మనకి చాలా వ్యూస్ కూడా వస్తున్నాయి, కాలర్స్ కూడా చాలా మంది ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. గోదావరి ఖని నుండి విజయ అని ఒక ఆవిడ కూడా కాల్ చేసినట్టుగా తెలుస్తోంది. రైట్, విజయ గారు నమస్తే అండి. నమస్తే అండి. రైట్, డాక్టర్ గారు లైవ్ లో ఉన్నారు. మీ ప్రాబ్లం ఏంటండి? నాకు మెడలు బాగా ఇట్లా వెనక సైడ్ మెడలు ఇట్లా ఒకటే ఇట్లా లాగినట్టు అవుతున్నది, వదులుతుంది, ఇట్లా నిమిషానికి అట్లా అయిపోతుంది. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా ప్రాబ్లం ఇది? ఒక 5 days నుండి అట్లా అవుతుంది సార్. 5 days నుంచి ఉంది. ఏమైనా దెబ్బ తగిలిందా మీకు? దెబ్బ లేదు, ఏం లేదు. ఓకే ఓకే, మొఖాలు కూడా బాగా నొప్పి వస్తున్నాయి. అచ్చా, సరేనమ్మా. సో మోకాలు కూడా నొస్తున్నాయి అండ్ దెబ్బ ఏం తగలలేదంటే కొంచెం ఎగ్జర్షన్ మూలన కూడా ఈ ప్రాబ్లం కావచ్చు. 5 days అని చెప్తున్నారు కాబట్టి అంత ప్రాబ్లం ఎక్కువ కాకపోవచ్చు. అయినా కూడా మీకు అడ్వైజ్ ఏంటంటే కొంచెం మీరు టెస్ట్లు అనేది చేయించుకోవాలమ్మా. కాల్షియం, వైటమిన్ డిఫిషియన్సీస్ ఏమైనా ఉందంటే అదొకటి చేయించుకోవాలి. అండ్ నేను ఇంతకు ముందు ఒక ఎక్సర్సైజ్ మీకు చెప్పాను, ఆ ఎక్సర్సైజ్ చెయ్యండి. ఆ ఎక్సర్సైజ్ చేసినా కూడా మీకు నొప్పి అనేది తక్కువ అవుతలేదు. వారమే అయింది, సో వారంలో మయాల్జియా, ఆర్థరాలజియా కావచ్చు. ఇంకొక వారం వెయిట్ చేయండి. నేను చెప్పిన ఎక్సర్సైజ్ అది చెయ్యండి, చేసి చూడండి. అది ఇంకా తక్కువ కాలేదు, ఇలాగే ఉంది, లేదంటే ఇంకా కొంచెం తీవ్రత పెరిగింది అంటే ఇమీడియట్లీ మనకు హోమియోకేర్ ఆల్మోస్ట్ 50 బ్రాంచెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది, తెలంగాణలో కూడా ఉంది. మీకు కనబడుతున్న నంబర్కి మీరు ఫోన్ చేయండి, మీకు దగ్గర ఉన్న బ్రాంచ్కి వాళ్ళు గైడ్ చేస్తారనమాట. అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. రైట్, ఇనామ్ గారు, అంటే చాలా వరకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎంత ఇంపార్టెంట్ అండి దీనికి? లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ పాయింట్లో మనం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. నాట్ ఓన్లీ ఫర్ సర్వైకల్ స్పాండిలోసిస్ బట్ ఫర్ ఎనీ డిసీజ్, వీ కెన్ సే ఎవ్రీ డిసీజ్. ప్రతి డిసీజ్కి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా అవసరం. ఇందులో కూడా అవసరం. ఇందులో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటే ఫస్ట్ యూ షుడ్ బి యాక్టివ్. యాక్టివ్ అంటే అట్లీస్ట్ వాకింగ్ అయినా చేయాలి, మార్నింగ్ అయినా చేయండి, నైట్ అయినా చేయండి, ఆర్ ఎల్స్ ఇన్వాల్వ్ యువర్ సెల్ఫ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్. సో ఇలా అయినా చేయండి. అండ్ దాంతో సహా మీ డైట్ అనేది మంచిగా తీసుకోండి. నిద్ర మంచిగా ఉండాలి. నిద్ర లేకపోవడం మూలన మొత్తం మెటబాలిజం డిస్టర్బ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ డైట్ మంచిగా తీసుకోండి. సో ఇలా చేయడం మూలన మనం చాలా అంటే చాలా వ్యాధులతో సేఫ్ ఉంటాము. స్మోకింగ్ ఉంది, ఆల్కహాల్ ఉంది, ఆల్మోస్ట్ ఈ 2 థింగ్స్ ఆల్మోస్ట్ అన్ని వ్యాధులకి దగ్గర తీసుకుంటుంది అనమాట. సో ఇది ఉందంటే దీనికి ఆపేసి మీరు హెల్దీ లైఫ్ స్టైల్ జీవిస్తే ఏ వ్యాధి రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. వచ్చిందా, హోమియోపతి ఉంది, భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ గారు. స్పాండిలోసిస్ అంటే ఏంటి, దానికి ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేసుకోవాలి, ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మరొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.